నమస్కారం ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన పౌర సన్మాన సభ కాస్త ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో ఎన్నికల సమర శంఖారావంగా మారింది సన్మాన కార్యక్రమం జరిగింది స్వచ్ఛ సర్వేక్షణలో మండపేట మున్సిపాలిటీకి రాష్ట్రంలో రెండవ స్థానం ఐఎస్ఓ 9001 సర్టిఫికేట్ రావడంతో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు మున్సిపల్ చైర్పర్సన్ చుండ్రు శ్రీ వరప్రకాష్కు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన పౌర సన్మాన సభకు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గూడా చైర్మన్ గన్ని కృష్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వంకా కుమార్ బాబు సొసైటీ అధ్యక్షులు మల్లపుడి గణేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా హోంమంత్రి రాజప్ప రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు విషయానికి చైర్మన్ శ్రీ వరప్రకాష్ బాధ్యత తీసుకోవాలని మీరు ఇద్దరు కృష్ణార్జునుల వలె ఉంటారని వారు అన్నారు ఈ కార్యక్రమాన్ని మండపేట నియోజకవర్గం నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు తర్వాత అవకాశం వచ్చి మరి ఎమ్మెల్యేగా ఈరోజు ఎమ్మెల్యేగా రావడం జరిగింది ఈరోజు అయితే ప్రకాష్ గారు మరి చైర్మన్గా వచ్చారు మరి వచ్చిన గారు మన శాసనసభ్యులు జోగేశ్వరరావు గారు అలాగే ప్రకాష్ గారు అలాగే కౌన్సిలర్లు సహకారంతో ఈ మున్సిపాలిటీని మొదటి నుంచి కూడా మరి ఇలా బ్రహ్మాండంగా తీసుకెళ్లాలని ఒక మంచి మున్సిపాలిటీ చేయాలని ప్రయత్నం చేశారు అందరూ ఎప్పుడు కూడా మున్సిపాలిటీ మరి జోగేశ్వరరావు గారు మున్సిపాలిటీ చేసిన మరి ఆయన ఎక్స్పీరియన్స్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ మరి బెస్ట్ మున్సిపాలిటీగా రావడానికి మరి భారతదేశంలో 9వ మున్సిపాలిటీ సౌత్ ఇండియాలో మొదట మున్సిపాలిటీగా ఈరోజు అవార్డు రావడం జరిగిందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను వేళ జోగేశ్వరరావు చాలా తెలివైనడు ఈవేళ ఒక కార్యక్రమం పెట్టాడు ఎందుకంటే ఎన్నికల కోర్టు ఇవ్వాలి మన స్టేజ్ మీద కానీ వచ్చేది 11వ తారీఖు ఎన్నికలు కరెక్ట్గా నెల లోపే వచ్చేసినాయి మరి టైం నెల ఉంది ఇంక నెల 18 సరిగ్గా నెల టైం ఉంది ఇలా మరి ఇలా దానికోసం ఇలా మొదటి మీటింగ్ కూడా మరి ఇక్కడే పెట్టుకోవడం జరిగిందని చెప్పి కానీ మీకు తెలియజేస్తున్నాను చాలా పార్టీలను చూస్తాం చాలా ప్రభుత్వాన్ని కూడా చూస్తాం ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత 16,079 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నటువంటి అశేషమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి నేను అభినందించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను స్థాయికి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా మరొక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను సోదరులారా మంచి కార్యక్రమం ప్రజోపయోగ కార్యక్రమం కార్యక్రమం చేసినప్పుడు దానికి తగిన గుర్తింపు వచ్చినప్పుడే మరింత ప్రోత్సాహం వస్తుంది మరింత బాగా మనం పనిచేయాలి మరింత బాగా ప్రజామండలం మనం చూడాలనే ఒక ఆలోచన వస్తుంది మనిషిలో కాబట్టి ఈ అవార్డు అంటే ఒక ప్రోత్సాహం లాంటిది కాబట్టి ఈ అవార్డు తీసుకొచ్చిన 2014లో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన మండపేట నియోజకవర్గాన్ని మండపేట పట్టణం మండపేట మండలం రాయవరం మండలం కపిలేశ్వరం మండలం మొత్తం 4 ప్రాంతాలని కూడా అన్ని విధాల మీ అందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల్లోకి కూడా మొట్టమొదటి స్థానంలోకి దీన్ని మండపేట తీసుకొచ్చిన విషయం మీ అందరూ ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నాను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా 5వ తేదీన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇచ్చిన బ్లడ్ డొనేషన్ ద్వారా రాష్ట్రంలోనే మనం ఈ సేవా కార్యక్రమంలో కూడా మొట్టమొదటి స్థానం మీ అందరి వల్ల వచ్చిందన్న విషయాన్ని ఒకసారి నేను మనవి చేస్తా ఉన్నాను అంటే మన మండపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా నడుచుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇప్పుడే ఇవ్వబోతా నన్ను ఆశీర్వదించి
మళ్ళా అసెంబ్లీకి పంపించాలని చెప్పి సభ్యులను మనం చేస్తున్నాము. మరి మొన్న 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారికి నువ్వు అడిగిన గ్రాంట్లన్నీ నేను ఇచ్చాను, నువ్వు కూడా చాలా పనులన్నీ కూడా చేయించడం జరిగింది. మరి నువ్వు మంచి మెజార్టీ ఎంత మెజార్టీ తెచ్చుకుంటావు నేను చూస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ విషయం కూడా మన మున్సిపల్ చైర్మన్ గారు మన ప్రకాష్ గారు కూడా ఉన్నారు. అప్పుడు ఇద్దరు మనకు ఆగడం జరిగింది. తప్పనిసరిగా మరి మీరు చెప్పినటువంటి మాటని ఎక్కువే మేము పోషించుకుంటామని చెప్పి కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం, పోషించుకుంటాం అని చెప్పి అక్కడ మాట ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన మెజార్టీని బట్టి రేపు నేను చంద్రబాబు నాయుడు గారితో దెబ్బలాడి మన మండపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి నాకు అవకాశం వస్తుందని చెప్పి మరి మీ అందరికీ సభ్యులుగా తెలియజేసుకుంటూ ఆ అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి ఒకసారి నేను కోరుకుంటా ఉన్నాను. మన తెలుగుదేశం పార్టీని మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీఆర్. ఈ పదవి రావడం వల్లే నాకు తెలుగుదేశం పార్టీ పెట్టి వచ్చేది. ఈ రోజున పార్టీ నాకు ఇలా ఆ రోజున 2014లో నాకు అవకాశం వచ్చింది కాబట్టి, అంటే 83 నుంచి మేము మా తండ్రి గారు అయినప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అదే రకంగా 2014లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు మున్సిపల్ చైర్మన్ అవకాశం జరిగింది మన శాసనసభ్యులు వెల్లుల్లి ద్వారా. దాన్ని ఎక్కడా కూడా నేను ఈ ఇంత మన భగవాన్ చెప్పారు, ఇది నా ఒక్కరి కార్యక్రమం కాదు, ఇది నా తోటి సంవత్సరాల సహకారం. అదే రకంగా గతంలో మన ఎమ్మెల్యే గారు మనకి మున్సిపల్ చైర్మన్ చేసిన అనుభవం ఉంది కాబట్టి వారి వెనకాల నడిపించి మమ్మల్ని ఏ రకంగా కూడా తప్పడం చేయకుండా ముందుకు తీసుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన సహకారంలో ఈ రోజున మన మండపేట పట్టణాన్ని, అంటే గతంలో అమౌంట్ లేదు కాబట్టి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన మున్సిపల్ జనరల్ ఫండ్ కాకుండా ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కాకుండా మనకి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కపిలేశ్వరం రోడ్డు, అంటే మండపేట నుంచి కపిలేశ్వరం రోడ్డు వరకు 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవి కాకుండా రాజకీయ వర్గాల నిమిత్తం 7 కోట్ల రూపాయలు, అంటే ఇవన్నీ ఏంటంటే మన మున్సిపల్ జనరల్ ఫండ్ కాకుండా. ఇది కాకుండా మన స్పెషల్ గ్రాంట్ అంట CIP వరకు, అంటే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కింద 85 కోట్ల రూపాయలు మొన్న ప్రభుత్వం పంపించాం. అవి కూడా శాంక్షన్ ఇచ్చారు. అంటే ఫస్ట్ ఫేజ్ 30 కోట్ల టెండర్ పిలవడం అయింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.